ఓం గం గణపతియ నమః స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం, అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడాను రాజ్యం దేహి అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్ ని, ఒక స్టేటస్ ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్లు ఉండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామాక్ష దేహిని అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారి తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారికి కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ జూన్ మాసంలో మనకి 2-3 రకాల విశిష్టతలు ఉన్నాయండి, అవి తెలుసుకుందాం. ఫస్ట్, ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతో ఇందులో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేరుగా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4-5 నెలలకు కూడా వెళ్ళదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశి లేదు. చాలా మంది పూజలు చేసుకోవాలన్నా కానీ, శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్ ది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలా మందికి ఎప్పుడైతే అమావాస్య వెళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుంటూ చాలా మందికి పెళ్లిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్లిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము, లాస్ట్ అంటే జూన్ ఎండ్ లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అట్టలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని గుడి చుట్టూ తిరుగుకొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడా ఇప్పటికి కూడా ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటం, వాటిని నందీశ్వరులుగా భావించుకోవటం, గుడి చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా వేయటం, ఈ పనులను చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్ లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్లను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం, అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్ లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనం జూన్ మాసంలో మకర రాశి గురించి తెలుసుకుందాం, వాళ్ళకి ఎలా ఉంటుందో. మకర రాశి జూన్ మంత్ లో కొన్ని గ్రహాలు, పర్టికులర్ 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. ఒక 2 గ్రహాలు మాత్రం తటస్థంగా ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని గమనించుకోవాలి. మనం డీటెయిల్స్ చూసే ముందు మకర రాశిలో ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి, ఏ పేరు బలం ప్రకారం ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మనకి ఈ మకర రాశిలో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి గో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గి అన్న లెటర్స్ కూడా మనకి మకర రాశిలో ఉంటారని గమనించుకోవాలి. ఇందులో మనం ముందుగా చెప్పుకునే విధంగా అన్ని గ్రహాలు మార్పుతో ఒక గురువు మాత్రం చక్కగా బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, బుధుడు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, సూర్యుడు కూడా వీళ్ళతో పాటు చక్కగా ఈ 3 గ్రహాలు బాగా యోగతనిస్తూ ఉన్నాయి. 2 గ్రహాలు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి. ఇందులో ఇబ్బంది పెట్టే గ్రహాలు శుక్రుడు, కుజుడు అని మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క గ్రహం పెట్టి చూసుకుంటే సూర్యుడు వాళ్ళకి శత్రునాశాంత అంటే వీళ్ళకి ఇప్పటివరకు ఎవరైనా శత్రు బాధలు ఉంటే ఆ శత్రు బాధలు తొలగిపోయేసి విజయం వచ్చే అవకాశం ఉంటుంది. 4వ స్థానంలో కుజుడు అంటే రిపప్రియం, శత్రువులతో కలిసి
చక్కగా ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి మాట్లాడుకుంటే అది పై చేయిగా ఉండే అవకాశం ఉంటుంది. 6వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల సర్వత్ర విజయం అని చెప్తారు. 7వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల యువత జన బాధ అని చెప్తారు. అంటే ఒక యంగ్ ఉమెన్ నుంచి లేదంటే ఒక యంగ్ బాయ్ నుంచి వీళ్ళకి ఒక ఏమంటారు బాధలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి మహర్షులు చెప్పిన ఒక సంస్కృత శ్లోకం చెప్దాం. మన పురాతన గ్రంథాల్లో ఏ విధంగా ఉంటుందో. 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందో షష్ఠే రవవు 6లో కనుక సూర్యుడు ఉంటే సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం దేహ ఆరోగ్యాది సంతోషం వస్త్ర ధాన్య లాభకృత్ ఓకే అని మనకి సంస్కృతంలో వివరించడం జరిగింది. దాని మీనింగ్ ఏంటంటే మంచి మంచి సుఖంగా ఉంటారు, అనుకున్న పనులని చక్కగా పూర్తి చేసుకుంటారు, సంతోషంగా ఉంటుంది, ధనం బాగుంటుంది, వస్త్రాలు బాగుంటారు, అన్ని కష్టాల నుంచి అనేక కష్టాల నుంచి బయటపడి ధైర్యంగా ఉండి కార్యాలత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అయితే కుజుడు మాత్రం వీళ్ళకి 4వ స్థానంలో ఉండి దాదాపు 80% వరకు కుజుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల భాగ్యహాని, భయం, క్రోరం, బంధువైరం, ధనుక్షయం, రోగ పీడాది సంతాపం 4వ స్థానకే కుజ అంటారు. అంటే 4వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏ ప్రకారంగా ఉంటుంది? భాగ్యహాని, భయం అంటే వచ్చే లక్ ఒక స్మూత్ గా వర్క్ అవ్వకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. భయం కలిపే సంఘటనలు జరుగుతూ ఉంటాయి వీళ్ళ చుట్టూరుతూ. క్రూర బుద్ధి కలిగి ఉంటారు, బంధువులతో గొడవలు పడుతూ ఉంటాయి కూడా. అంతేకాకుండా ధనక్షయం, విపరీతంగా ధనం కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. రోగ పీడాది సంతాపం, వీళ్ళకి రోగాలు ఉండటం వల్ల మనసులో విచారకరంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని తెలుసుకోవాలి. అయితే ఒక పాజిటివ్ నోట్ ఏంటంటే వీళ్ళకి ధన ప్రవాహం అయితే చక్కగా ఉంటుంది. ఏదో ఒక విధంగా అనుకున్న లాభాన్ని అయితే ఖచ్చితంగా చేరతారని చెప్పుకోవచ్చు. మనకి శుక్రుడు అగైన్ వీళ్ళకి 7వ స్థానంలో ఉండటంతో శుక్రుడు 7వ స్థానంలో ఉంటే మంచిగా ఉండదు అని చెప్తారు. ఏ ప్రకారంగా ఉండదు, దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందంటే, ఒకటి పాజిటివ్ సైడ్ లో లవ్, రొమాన్స్, ప్లేజర్స్, వెకేషన్స్, ట్రిప్స్ చేసే వాళ్ళకి బాగుంటుంది. కానీ 7వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కోపస్తద బీది సర్వదా క్లేశ జీవనం, స్త్రీ జాడ్యం, మేహ రోగాది భృగో సప్తమగే ఫలం అని చెప్తారు. అంటే ఎప్పుడైతే శుక్రుడు భృగు 6వ స్థానంలో ఉంటారో ఏమవుతుందంట, కోపం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భయం కొలిపే సంఘటనలు చుట్టూ జరిగే ఉంటుంది, కష్టమైన జీవితంగా ఉంటుంది, సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత స్త్రీల వలన కష్టాలు, స్త్రీలతో విభేదాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని మీరు గమనించుకోవాలి. అయితే ఇన్ని ప్రకారంగా చూసుకున్నా గానీ మనకి అయితే బుధుడు కొంచెము 6వ స్థానంలో ఉండటం వల్ల చక్కగా ట్రాన్సాక్షన్స్, శత్రువుల పైన విజయము, అనుకున్న పనుల్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా చక్కగా వాటిని ఓపికగా ఏమంటారు సమయస్ఫూర్తిగా వాటిని అనుకూలంగా చేసుకొని చక్కగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. పరిహారాల్లో భాగంగా వీళ్ళకి కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి కందులు 1 కేజీ దానం చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం. అయితే క్షేత్ర పాలకులు అని ఉంటారు. అంటే ప్రతి ఊళ్ళో ఉన్న దేవాలయాల్లో ఉన్న క్షేత్ర పాలకులకు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, అంకమ్మ, నూకాలమ్మ, మనకి ఇలా గంగమ్మ, ఇలా కొంతమంది మనకి ప్రతి ఊళ్ళోనూ మనకి గ్రామ దేవతలు ఉంటారు. వాళ్ళకి పూజ కనుక చేయగలిగితే, దీపారాధన కనుక చేయగలిగితే చక్కగా మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి చక్కగా జీవితంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి అందరికీ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు రెమెడీస్ చూసుకుంటే ముఖ్యంగా నేను అందరికీ సలహా ఇచ్చేది ఏంటంటే, మీ వయసు కనుక 35 to 45 ఉండి ఎక్కడ లైఫ్ లో మీరు ఆగిపోయారు, ఇప్పుడు దాకా గ్రోత్ ఉంది, చక్కగా ఒక మేనేజర్ పొజిషన్ లో ఉండి ఉన్నతంగా ఉంది, కానీ లైఫ్ ఇప్పుడు అనేది మీకు ఛాలెంజింగ్ గా ఉంది. దీన్ని మనం జనరల్ గా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు చాలా మంది. బట్ జ్యోతిష శాస్త్రంలో మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ టైంలో మీకు శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీకు గ్రహ దోషాలు అని ఈ గ్రహ దోషాలు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు ఇన్ కేసు మీ ఏజ్ కనుక అలా ఉండి ఇప్పటిదాకా బాగుండి మధ్యలో మీరు లైఫ్ లో స్ట్రక్ అయిపోయాము, గ్రోత్ లేదు, డైరెక్షన్ లేదు, సరిగా ఇంప్రూవ్మెంట్ లేదు, రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మీ ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకోండి. అందులో టోటల్ శాపాలు ఏమైనా ఉన్నాయో స్కాన్ చేసుకుని అవి ఇప్పుడు యాక్టివ్ గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం.
ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు మీకు 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. 100% మీ జాతకం కరెక్ట్ గా ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇండివిజువల్ జాతకం చూపించుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న దశలు ఎలా ఉన్నాయి, భుక్తులు ఎలా ఉన్నాయి చూసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పటిదాకా ధనం ఫ్లో ఉంటుంది, సడన్ గా ధనం ఫ్లో ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు చాలా మంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉంటారు కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. బంధువుల చుట్టాలతో కూడా ఒకసారి మీకు అంతా విలువకుండా పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటం, లేదా విశ్వావసు గంధర్వరాజ మహా హోమం చేయించుకోవటం, విశేష హోమం చేయించుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి చక్కగా ఉంటారు. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి ఈ మధ్య అమెరికాలో ఉంటూ ఉంటారు, లేదంటే ఎన్ఆర్ఐ చాలా మంది ఉంటారు. చాలా డైలమా ఉంటుంది, ఏ కెరీర్ వెళ్తే బాగుంటుంది, ఇండియాలో ఉంటే బెటర్ గా ఉంటుందా, లేదంటే ఇండియా నుంచి ఫారిన్ వెళ్తే బాగుంటుందా, ఫారిన్ సెటిల్మెంట్ యోగం ఉంది, అసలు ఫారిన్ లో ఎంతకాలం ఉంటాం, ఇలాంటి విషయాలు చాలా మంది ఈ వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్ గా వీసాలు రావడానికి నేను మన్యు పాశుపత అభిషేకం విత్ రాహు గ్రహానికి శాంతులు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా రాహువుకి సంబంధించి మన్యు పాశుపతం చేస్తే వీటితో పాటు లక్ష్మీ గణపతి జపము ఎక్కువ ఇలా స్వర్ణలక్ష్మి జపం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఫారిన్ లో ఈ వీసా ప్రాసెసింగ్ లేదంటే ఈ డాక్యుమెంటేషన్ వర్క్ చాలా చక్కగా ఫాస్ట్ గా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇండివిజువల్ గా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి, హెల్త్ బాగలేదు, మహామృత్యుంజయ హోమము, ఇంకా ఏమైనా మీకు మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు, చండీ హోమం చేయించుకోవటం, చండీ హోమంతో పాటు ఇంకా మీకు విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బగలాముఖి జపము హోమము ఇవి చేయించుకుంటూ ఉంటే మీ చుట్టూ ఒక మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను చండీ హోమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నాను. సాఫ్ట్వేర్ వాళ్ళకి, రాహు దశ నడిచిన వాళ్ళకి, రాహు అంతర్దశలో ఉన్న వాళ్ళు, ఇంకా నేను చాలా మందికి కాసప దోషాలు కూడా దగ్గరుండి చక్కగా నా ఆధ్వర్యంలో పూజలు చేపిస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మీ ఇండివిజువల్ జాతకంలో ఒకసారి చూపించుకొని ఎక్కడైనా మీ లైఫ్ స్ట్రక్ అయ్యామో అనుకుంటే వాటికి చక్కగా ఎందుకు కారణం తెలుసుకొని పరిష్కారాలు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికి అష్టలక్ష్మి కృప కలగాలని, అలానే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.